ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం ఎస్జీ రోడ్లో నుండి హైస్కూల్లో మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు 2 కోట్లతో తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాట్రావులపల్లి ఎస్జీ రోడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు 2 కోట్ల రూపాయలతో 1 కిలోమీటర్ పొడవు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా 7 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసేందుకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని కాంట్రాక్టర్ సుంకర వెంకటరమణ, ఇంజనీర్లు సిహెచ్ సాయి కిరణ్, కెఎస్ రాఘవరావు కలిసి రోడ్డు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. జై గారు వెళ్ళండి మీరు కొంచెం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం కృతామృతత్వశేషానః ఇదన్నేనాతిరోహతి ఏతావానస్య దేవతో పురుషः ఎస్జీ రోడ్డులో ఆ రోడ్డు నుంచి కాట్రావులపల్లి ఊరు నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు 1 కిలోమీటరు సుమారు రమారమే ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 1,60,00,000. అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్నీ పోను ఈ పీజీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ గవర్నమెంట్ PCST అది పోను అగ్రిమెంట్ విలువ వచ్చి 1,40,00,000 రూపాయలు. ఇది పని ఇప్పుడు ప్రారంభించడం దీన్ని 7/8/2026 లోపల పూర్తి చేయాలి. కానీ ఇంకా అక్కడ దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన సుంకర వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకెళ్ళిపోతారు. ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు దాకా సింగిల్ రోడ్డు ఉంది. దీన్ని డబుల్ రోడ్డు చేస్తున్నాం. అంటే 3.75 మీటర్లు ఉన్నటువంటి రోడ్ని 7 మీటర్లు వెడల్పు చేస్తున్నాం. మనం 7 మీటర్లు వెడల్పు కాక అటు ఇటు కూడా బెరం వస్తుంది. సుమారు 1 మీటరు వెడల్పు బెరం వస్తుంది. ఇది
దీని వర్క్ యొక్క స్వభావం పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్గా సిహెచ్ సాయి కిరణ్, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఉప కార్యనిర్వాహాధికారి కెఎస్ రాఘవరావు గారు, కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి కెఎస్ రాఘవరావు గారు. ఈ రెండు అయినాయి. ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది. మన మంచి ఇంజనీర్ అయినా దగ్గరుండి వర్క్ కూడా జాగ్రత్తగా చేస్తాడు. మీరు కూడా వాళ్ళ మీద యుద్ధాలు చేయకుండా, అజమాయిషీ చేయకుండా పని కరెక్ట్గా చేయించుకుంటే వాళ్ళంటే అక్కడ అడ్డులు ఎట్టకండి. అది